హాయ్ అండి. మనం ఇప్పుడు ఐక్యూ ఆప్షన్లో ఉన్నాము. ఇంకేంటి ఇక్కడ నుంచి బయింగ్ అయితే తీసుకుందాం ట్రేడ్. లెవెల్ డ్రా చేస్తాను. ఓకే అండి, ట్రేడ్ అయితే విన్ అయింది. ప్రీవియస్గా చూసుకుంటే ఇది ఒక బయస్ ఏరియా. ఈ బయస్ ఏరియా దగ్గర నుంచి బయస్ ఎంటర్ అయ్యారు. కానీ నెక్స్ట్ ఈ ప్రెషర్ ఉంది కదా, బయస్ సెల్లర్స్ ఇంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు బయస్ ఎంటర్ అయితే సెల్లర్స్ అండ్ వాళ్ళు ట్రై చేస్తారు కదా, ఇంకా ఏంటంటే న్యూలో క్రియేట్ చేయడం కోసం. కానీ వీళ్ళు ఇక్కడ చూడండి, న్యూలో క్రియేట్ చేయలేదు. అలా అని చెప్పి వాళ్ళ బాడీ కూడా వాళ్ళు స్ట్రాంగ్ కూడా లేదు, బాడీ అనేది వీక్ ఉంది. కింద నుంచి రిజిస్ట్రేషన్ ఉంది కదా సెల్లర్స్ క్యాండిల్స్కి. అంటే ఏంటి ఇక్కడ మనకి సెల్లర్స్ అండ్ వాళ్ళు ఇక్కడతో వీక్ అయ్యారని. అక్కడి నుంచి నేను మళ్ళీ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు బయింగ్కి ట్రేడ్ తీసుకున్నాను, కన్ఫామ్ ఉండే ఈ ట్రేడ్ అనేది విన్ అయ్యాం మనం. ఓకే అండి, సెకండ్ ఇక్కడ నుంచి కొంచెం పైకి వస్తే మార్కెట్ కొంచెం పైకి వస్తే నేను సెల్లింగ్ ట్రేడ్ తీసుకుంటానండి పక్క. షూర్ ఉంటుంది. ఓకే పర్లేదు, తీసుకుందాం ఇక్కడ నుంచి. కానీ చూడండి, యాక్చువల్ సెల్లర్స్ రిజెక్షన్ ఈ విక్ దగ్గర నుంచి ఫామ్ అయింది. ఈ విక్ టచ్ అయితే 30 seconds లోపు కన్ఫర్మ్ యాక్యురేట్గా సెల్లర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఎంటర్ అవుతారు. ఇక్కడ టచ్ అవ్వలేదు, చూద్దాం. ఇది 50-50 ఛాన్స్ అయితే రిస్కీ ట్రేడ్ అవుతుంది. నేను ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఒకటి, సెల్లర్ ప్రెజర్ ఉన్న తర్వాత బయర్స్ అనేవాళ్ళు వీళ్ళు స్ట్రాంగ్ కాకుండా వీక్గా వచ్చారు. అట్లీస్ట్ నెక్స్ట్ క్యాండిల్ మీద సెల్లర్స్ ప్రెజర్ ఉంటుంది. ఎందుకు ఇంత స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది కాబట్టి సెల్లర్స్ మూమెంట్, అందుకు నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే అండి, ట్రేడ్ విన్ అయిపోయాము. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ క్యాండిల్ ఈ విక్ లోపల అంటే ఈ బయస్ ప్రెస్ ఉంది కదా, అందులోనే ఫామ్ క్లోజ్ అయింది. సో వెయిట్ చేద్దాము. ఇప్పుడు వచ్చినా పర్లేదు, ఆ విక్ దగ్గరికి రాలేదు. చూడండి, ఈ విక్ దగ్గర కానీ ఈ విక్ దగ్గర కానీ రాలేదు. వస్తే అక్కడి నుంచి సెల్లింగ్ తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఎంటర్ కిందే క్లోజ్ అయ్యేది మంది. నెక్స్ట్ వేరే చాట్లు ఎక్కడైనా. ఓకే, అరే ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ ఉన్నదండి, ట్రేడ్ తీసుకోవాల్సింది. చూసుకోలేదు మనం. ఓకే కొంచెం ఓకే అండి ఇక్కడ నుంచి బయింగ్కి అయితే ట్రేడ్ తీసుకుందాం, పర్లేదు. ఇది అట్లీస్ట్ డోజీ ఫామ్ అయినా సరే, డోజ్ అయినా ఫామ్ అవుతుంది అట్లీస్ట్. ఇది సెల్లర్స్ కండిల్ అయితే ఇంకా రాదు అప్పుడే. సెకండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ మిస్ చేస్తున్నట్టున్నాను నేను. ఓకే అండి, ఇంకా ట్రెండ్ లైన్ కూడా టచ్ అవ్వలేదు. మనం ట్రేడ్ చేసే ముందు ఎలాగంటే వెంటనే ఇందులోకి వచ్చి ట్రేడ్ చేసేకూడదండి. ప్రతి లెవెల్, అన్ని లెవెల్స్ రిజెక్షన్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, రే లైన్స్ ఏమైనా ఉన్నాయా. ఇక్కడ నేను చూడండి, ఇది లక్కీగా
ఈ లెవెల్కి ఇంకా టచ్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ ఈ టచ్ అయ్యి వచ్చి ఉంటే ట్రేడ్ అనేది లాస్ అయ్యేది. చూడండి మన ట్రేడ్ విన్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రే లైన్ దగ్గర వరకు వెళ్ళి ఇంకా వచ్చింది. ఇప్పుడు ఇంకా మనకి బయింగ్ ట్రేడ్ ఉంది, కానీ మనకి బయర్స్కి ఎంట్రీ పాయింట్ ఎక్కడ మనకి లేదు, దొరకట్లేదు. ఇప్పుడు ఒకవేళ 30 సెకండ్స్లో ట్రేడ్ అయిన టచ్ అయింది అనుకో, సెల్లింగ్ ట్రేడ్ తీసుకుంటాను, అది 100% షూర్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మార్కెట్ ఈ మధ్యలోనే తిరుగుతుంది. అండి ఓకే, ఇక్కడి నుంచి బయింగ్. అరే చూడండి విక్ దగ్గర నేను తీసుకున్నాను. చూడండి ఇక్కడ లెవెల్ డ్రా చేస్తాను మీకు. ఈ విక్ అని ఎందుకన్నానో చూపెడతాను చూడండి. ఇక్కడ మనకి ఇది ఒక హిడెన్ జోన్, ఇది తెలుసు కదా, ఇది ఒక హిడెన్ జోన్ మన కోర్స్ మెంబర్స్కి తెలుసు కదా. ఇక్కడి నుంచే ఈ రిజెక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి బయర్స్ ఎంటర్, ఇక్కడ కూడా బయర్స్ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యారు. సో అందుకే ఇక్కడ నుంచి విక్ అనేది నేను అన్నాను. ఓకే అండి, ట్రేడ్ విన్ అయిపోయాము. నెక్స్ట్ ఇంకో ట్రేడ్ తీసుకొని సెషన్ క్లోజ్ చేస్తాను. ఓకే అండి చూడండి, ఈ రిలయన్స్ దగ్గర నుంచి రెస్పెక్ట్ జరిగింది. ఇప్పుడు ఎంట్రీ అనేది మనకి ఓకే అండి, సెల్లింగ్కి తీసుకోవచ్చు. ఇక్కడ చూద్దాము, సెల్లింగ్కి అయితే ఛాన్స్ ఉంది మరి. కానీ లాస్ట్ సెకండ్ డోజీ ఫామ్ అయిందంటే ఏం చేయలేము. యాక్చువల్ ఎంట్రీ మనకి ఇక్కడ చూడండి, మనకి షూ షాట్ ఉండాలంటే ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర తీసుకుంటే షూ షాట్ ఉండేది. ఇందాక పైకి వెళ్ళినాడు. మనం అప్పటికి ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్రేడ్ అనేది చూద్దాము. ఇది మరి ఓకే అండి చూడండి, లాస్ట్ సెకండ్ వచ్చి ఇక్కడ డోజీ కింద కన్వర్ట్ అయింది. నేను మన కోర్స్ మెంబర్స్ కూడా చెప్పేది ఇదే, మనం ఎప్పుడు కూడా ఎలాగంటే మనం ఎప్పుడు ఒక లెవెల్ దగ్గరే ట్రేడ్ ఎంట్రీ అనేది ఉండేలా చూసుకోవాలి. ఓకేనా? ఓకే అండి, డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఐడి ఉంటుంది, మీరు నాకు కాంటాక్ట్ అయితే నేను కోర్స్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.